లక్కీ పడుకున్నాడు కదా, ఇంకెలాగో నేను కూడా ఖాళీ అని ప్యాకెట్ అయితే మార్నింగే తీసుకొచ్చారనమాట. దీంతో చేద్దామని చెప్పి ఇంక 2 కప్స్ తీసుకొని మిక్సీ అయితే మెత్తగా పట్టేశాను ఫస్ట్. ఇంకా 2 పిండిలు కొంచెం కొంచెం వేసి మిక్సింగ్ అయితే చేసుకున్నాను. మొత్తం వాటిని చిన్న చిన్న ఉండలుగా అయితే ముద్దలు చుట్టేసుకున్నాను. టేస్ట్ చాలా బాగా వచ్చిందనమాట. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. చాలా బాగున్నాయి తినడానికి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గధన 88. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వచ్చేసి నాకు ఏమైనా తిందాం అనిపిస్తుంది. బయట క్లైమేట్ కూడా కూల్గా ఉంది, రెయిన్ సీజన్. సో ఏం తిందామా అని చూసుకుంటూ ఉండేటప్పటికి బాలమ్మ పిండి అయితే ఇంట్లో ఉంది. దాంతో ఏదో ఒక ట్రై చేద్దాం అనుకున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే లక్కీ కూడా పడుకున్నాడు. ఇప్పుడు వాడు మెలుకుంటే ఏం చేయడానికి అవదనమాట. వాడు కూడా పడుకున్నాడు కదా, పడుకునేటప్పుడు ఏదో ఒకటి చేసుకుందామని చెప్పి ఆ పిండితో అయితే ఇలా బాలంతం పిండితో ఏదైనా చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో ఏం చేశాను అనేది వీడియోలో చూపిస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అండ్ అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వీడియో ఎలా ఉందో కమెంట్ కూడా చేసేయండి. ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి, ఈరోజే బాలంతం ప్యాకెట్ అయితే మార్నింగ్ ఇచ్చారనమాట. ఇది ఇంట్లో ఉంది, మార్నింగ్ వెళ్ళి తీసుకొచ్చారు. సో దీంతో ఏదైనా ట్రై చేద్దామని అనుకుంటున్నాను. అందుకని ఈ ప్యాకెట్ అయితే తీసుకొని ఇప్పుడే ఓపెన్ చేశాను అనమాట. పోయినసారి వచ్చేసి ఇదే పిండితో అట్లా అయితే చేశాను అనమాట. చేస్తే అవి నేను తప్ప మా హస్బెండ్ ఇంట్లో ఇంకెవ్వరు తినట్లేదు అనమాట. అది ఇంకా ఏం తింటాము, బోర్లా అనిపిస్తుంది అని చెప్పి మరి అట్లు చేయకుండా వేరే వెరైటీగా ఇంకేదైనా చేద్దాం అనుకుంటున్నాను. అందుకని పిండిని అయితే ఓపెన్ చేసి, పిండి కొంచెం గరగరగా ఉంటుంది కదా, అందుకని ఇది మెత్తగా చేసుకుందామని చెప్పి మిక్సీలో పెట్టేసి అనమాట. మిక్స్ చేస్తాను 2 కప్స్ తీసుకొని బాగా మిక్స్ చేస్తాను అనమాట. మిక్స్ చేసాక పిండి అయితే మెత్తగా అయిపోయింది. ఇలా మెత్తగా అయిపోయిన పిండిలో అయితే కొంచెంగా మైదా పిండి, నెక్స్ట్ కొంచెం గోధుమ పిండి వేసుకున్నాను అనమాట. అంటే అది సగం ఇది సగం వేయాల్సిన అవసరం లేదు. మైదా పిండి సగం, గోధుమ పిండి సగం. మీ దగ్గర ఎక్కువగా మైదా పిండి ఉంటే మైదా పిండే వేసుకోవచ్చు అనమాట. ఇంట్లో చిన్నపిల్లలు ఇలా తినడానికి ఉంటారు అనుకుంటే గోధుమ పిండి వేసుకొని చేసుకుంటే బెటర్ అనమాట. నా దగ్గర ఏమో మైదా పిండి సగమే ఉంది, అంటే ఎక్కువ లేదనమాట. ఒక 2 కప్స్ ఉంది, అందుకని మైదా పిండి తక్కువ వేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి గోధుమ పిండి అయితే కొంచెం దానికి సరిపోదు కదా పిండి అని చెప్పేసి దానికి కొంచెము గోధుమ పిండి అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా చేసుకున్నాక రెండు మంచి కలిపేసి, సాల్ట్ అయితే నేను వేయలేదు. మీకు కొంచెం సాల్టీగా కావాలి అనుకుంటే సాల్ట్ వేసుకోవచ్చు అనమాట. వేసుకొని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ ఇలా పిండిని అయితే మెత్తగా చపాతీ పిండి లెక్క అయితే కలిపేయాలి. మరీ గట్టిగా కాకుండా. వాటర్ కూడా ఒకేసారి ఎక్కువగా పోసుకోకండి, మళ్ళీ అది కన్సిస్టెన్సీ అనేది పల్చగా అయిపోతుంది. అలా అవ్వకుండా కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా చపాతీ పిండిలాగా కలిపేసుకోండి అనమాట. చపాతీ పిండిలా కలిపేసుకుంటే మన చేతికి కూడా అంటదనమాట, ఇలా ఉండలుగా చేసుకునేటప్పుడు, ముద్దలుగా చేసుకునేటప్పుడు. అందుకనే చపాతీ పిండిలాగా నేనైతే కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇవ్వండి, ఇప్పుడు ఇవన్నీ చిన్న చిన్న ముద్దలుగా చేసుకుంటున్నాను అనమాట. అంటే ఇలా చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం అనుకో, మనం ఏం చేసుకోవాలనుకున్నా వెంటనే అవి తీసుకొని చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా ఇలా పెట్టేసుకుంటే మనకి ఒకటి పెద్దగా వస్తుంది, ఒకటి చిన్నగా వస్తుంది, ఇలా షేప్లు కరెక్ట్గా రావు అని చెప్పేసి నేను అన్ని ఈక్వల్ క్వాంటిటీలో ఇలా ముద్దలుగా చేసి పెట్టేసుకున్నాను. మీకు ఒకవేళ చేతికి అంటుతుంది అనుకుంటే కొంచెం ఆయిల్ అనేది చేతికి రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక సైడ్ అయితే రేక్ అయితే పెట్టేసుకోండి. అంతే, మనం అట్లు చేసుకుంటాం కదా, ఆ పెనం అయితే పెట్టేసుకొని దాని మీద కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేసుకొని మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాక ఇవి వచ్చేసి ముద్దల్లా చూసాం కదా, ఇవి వచ్చేసి మనము అరిసెలు అయితే ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే అరిసెల్లా చేసుకోవాలన్నమాట. అరిసెల్లా చేసుకొని మన పెనంకి అదే రేక్ మీద ఎన్ని అయితే పడతాయో అన్నీ అయితే మొత్తం వేసేసుకోవాలి. వేసుకొని కాసేపు ఆగాక మళ్ళీ అవి తిరగేసేయాలన్నమాట. తిరగేసి పైన కొంచెం ఆయిల్ వేసుకుంటే మొత్తం మెత్తగా మంచిగా కాలిపోతాయి అనమాట. సో ఫైనల్గా వచ్చేసి ఏమయ్యాయి అనేది చూపిస్తాను చూడండి, ఎలా చేశాను అనేది. ఫైనల్గా అవైతే కొంచెం బిస్కెట్ టైప్లో అయితే వచ్చాయన్నమాట. ఇదిగోండి, ఇలా అయితే చేశానమాట. ఇదంటే టేస్ట్ అయితే చాలా బాగుందనమాట. నేను ఎలా వస్తాయి ఏంటో అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చాయి. నేను కూడా ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను. అంటే కొన్ని వీడియో స్కిప్స్ అనేది నేనే చేయడం వల్ల వీడియో స్కిప్స్ అనేది తీయలేదనమాట, అందుకనే మిస్ అయ్యాయి. ఇవైతే ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు, ఆయిల్ కూడా ఎక్కువగా అవ్వదనమాట.
వెంటకి వెంటనే చేసుకోవచ్చు ప్రాసెస్. ఇంట్లో ఉండే వాళ్ళందరూ ఇష్టంగా తింటారనమాట, చిన్నపిల్లలతో సహా. సో వీడియో అయితే చూశారు కదా, ఇలా అయితే చేశానమాట. మీ ఇంట్లో బాలంతో పిండి ఉన్న లేట్ చేయకుండా ఇలా అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇవి వెంటనే తినేవలసిన అవసరం లేదు, స్టోర్ చేసుకోవడానికి ఒక 10 days వరకు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇవి ఏమి పోవన్నమాట, బాగానే ఉంటాయి. సో వీడియో చూశారు కదా, వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అండ్ వీడియో ఎలా ఉందనేది కమెంట్ కూడా చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.